వెల్కమ్. కోడి కోడి పల్లి పకోడీ. పీనట్స్, గ్రౌండ్ నట్స్, పల్లీలు, వేరుశనగగుళ్ళు, శనగ్గింజలు, పేరు ఏదైనా వీటిని ఎలా తిన్నా హెల్దీయే. నాకు తెలిసి పకోడీలలోకెల్లా హెల్దీ పకోడీ అంటే ఈ పల్లి పకోడీనే. తొందరగా అయిపోయేది కూడా ఇదే. సరే, ఇవాళ అయితే పైన క్రిస్పీగా లోపల క్రంచీగా మోర్ హెల్దీగా ఉండే పల్లి పకోడీ మీకు కూడా నచ్చుతాయిలే. చూద్దామా? చలో. దానికోసం ముందుగా కలపడానికి వీలుగా ఉండేలా పెద్ద ప్లేట్ కానీ బౌల్ కానీ తీసుకోవాలి. అందులోకి కావలసినన్ని పల్లీలు అయితే తీసుకోవాలి. దీనికి కొలత ఏం లేదు, ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. నేనైతే 2 కప్పుల పల్లీలతో పకోడీ చూపిస్తాను, చూసేద్దాం. ఆ తర్వాత తీసుకున్న పల్లీలకు సరిపడా ఒక 20 దాకా ఫ్రెష్గా ఉన్న కరివేపాకుని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇక్కడ వేసే కరివేపాకు ఫ్రెష్గా ఉన్నది వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. ఆ తర్వాత రుచిని బట్టి పల్లీలకు సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్తో పాటు 1 స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి. ఫైనల్గా పచ్చిమిర్చిని, వెల్లుల్లిని తొక్కతో సహా ఈ విధంగా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి అనేది తినగలిగే కారంను బట్టి పల్లీలకు సరిపడా వేసుకోవాలి. వెల్లుల్లి అనేది కూడా తీసుకున్న పల్లీలకు సరిపడా. నేను తీసుకున్న పల్లీలకైతే ఒక 15 వెల్లుల్లి రెబ్బలు అయితే పర్ఫెక్ట్గా సరిపోతాయి. తీసుకున్న వెల్లుల్లి, పచ్చిమిర్చిని మెదగడానికి సరిపడా నీళ్లు కూడా వేసి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేశాక ఇందులోకి వేసుకోవాలి. ఆ తర్వాత వేసిన అన్నిటినీ పల్లీలకు పట్టేలా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి పల్లీలు తీసుకున్న అదే కప్పుతో 1 కప్పు దాకా శనగపిండి వేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న ఈ శనగపిండి అయితే తీసుకున్న పల్లీల మొత్తానికి కోటింగ్లా మాత్రమే సరిపోతుంది. కావాలంటే ఇంకా 1/2 కప్పు శనగపిండి వరకు వేసుకోవచ్చు. పల్లీల మీద మసాలా కోటింగ్ ఇంకాస్త మందంగా ఉండాలంటే దానికి తగ్గట్టు మీకు నచ్చినట్టు శనగపిండి వేసుకోవచ్చు. శనగపిండి వేశాక ఈ శనగపిండి మొత్తం పల్లీలకు పట్టేలా ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఎక్కువ నీళ్లు వేయకుండా కొంచెం కొంచెం నీళ్లు చిలకరించుకుంటూ ఈ మసాలా మొత్తం పల్లీలకు పట్టేలా మాత్రమే నీళ్లు వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా లైట్గా కలుపుకోవాలి. కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ మరీ గట్టిగా నొక్కి కలిపితే మాత్రం పల్లీల మీద పొట్టు అయితే ఊడిపోతుంది. చూడండి, చూడ్డానికి ఈ విధంగా డ్రైగా ఉండాలి. తడి అనేది ఏమాత్రమూ కనిపించకూడదు. ఈ విధంగా బాగా కలిపాక ఈ స్టేజ్లో ఉప్పు, కారం ఏమైనా తక్కువ ఉంటే వేసుకోవచ్చు. అంతా ఓకే అనుకున్నాక వీటిని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చూడండి, ఈ విధంగా మాత్రం డైరెక్ట్గా ఆయిల్లో వేయకూడదు. ఈ విధంగా వేయడం వల్ల పల్లీలు వెయిట్ ఉండడం వల్ల ఆయిల్ డ్రాప్స్ మన చేతి మీద పడడం ఖాయం. అలా మన మీద ఆయిల్ పడకుండా ముందుగా ఇలాంటి జాలి గరిటె కానీ లేదా పూరి వడ అయితే గరిటె కానీ తీసుకొని ఈ విధంగా వేడి ఆయిల్లో 1 నిమిషం ఉంచాలి. తర్వాత ఆ జాలి గరిటెలో ఇందాక రెడీ చేసుకున్న పల్లీలను వేసి ఈ విధంగా డైరెక్ట్గా ఆయిల్లో వేసేసుకోవచ్చు. పల్లీలు వేసే ముందు ఆయిల్ మరీ ఎక్కువ హీట్లో లేకుండా మీడియం హీట్లో ఉండేలా చూసుకోవాలి. చూడండి, పల్లీలు వేయగానే ఈ విధంగా నురగలాగా వచ్చింది అంటే పల్లీలు వేయడానికి ఆయిల్ పర్ఫెక్ట్గా వేడైనట్టే. ఆయిల్ మరీ ఎక్కువ హీట్లో ఉంటే లో ఫ్లేమ్లో ఉంచి వీటిని చూడండి ఈ విధంగా కలుపుకుంటూ రంగు మారి వేగేదాకా వేయించుకోవాలి. పల్లీలు ఆయిల్లో వేశాక గుర్తుంచుకోవాలి, ఇక్కడ వీటిని లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. చూడండి, ఆయిల్ మీద బబుల్స్ ఏవైతే ఉన్నాయో ఇవంతా పోయేంత వరకు వేయించుకోవాలి. చూసారా, బబుల్స్ మొత్తం పోయాయి అంటే ఈ పల్లీలు వేగినట్టే. ఈ స్టేజ్లో ఈ పల్లీలు వేగాయా లేదా అని ఒకసారి చెక్ చేసి ఓకే అనుకున్నాక హెల్దీగా కావాలి అనుకుంటే మాత్రం కరివేపాకు వేసుకోవచ్చు. ఈ కరివేపాకు ఆయిల్లో వేగి క్రిస్పీగా ఉంటుంది, తినడానికి కూడా బాగుంటుంది. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. మాకు ఆరోగ్యం వద్దు, ఏం వద్దు అనుకుంటే ఇక్కడ కరివేపాకు స్కిప్ చేసేయచ్చు. వేసిన కరివేపాకు క్రిస్పీగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చల్లారిన తర్వాత వీటిని ఒక కంటైనర్లోకి తీసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. 1 మంత్ వరకు కూడా ఇవి ఫ్రెష్గాను కరకరలాడుతూ క్రిస్పీగా ఉంటాయి. ఇదే పద్ధతిలో ట్రై చేసి చూడండి, ఏమాత్రం ఆయిల్ పీల్చకుండా రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ట్రై చేయండి, మీకు తెలిసింది ఎంత బాగుంటాయో. సరే అయితే మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.